హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రేఖా రియల్ లైఫ్ అండ్ కలెక్షన్. సో ఈరోజైతే చెప్పాను కదా, మేము ఫస్ట్ అయితే విజయవాడ వచ్చేసాము. ఇదైతే విజయవాడ వ్యూ పాయింట్ అనమాట. ఓకే, కొన్ని పిక్స్ అక్కడక్కడ కొంచెం బిట్స్ అయితే తీసాను, మంచి లొకేషన్స్ అనిపించాయి. నెక్స్ట్ కమింగ్ ఇంకా విజయవాడ నుంచి అగైన్ మేము అన్నవరం వెళ్తున్నాము. అండ్ అవి కూడా హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చెప్పాను కదా నేను ట్రావెల్ బ్లాగ్స్ చేస్తానని చెప్పేసి. సో మేమైతే రెడీ అయిపోయాము. సో లగేజ్ అంతా వేసేసుకొని అంతా రెడీ అయిపోయాము. సో ఫస్ట్ అయితే విజయవాడకి వెళ్తున్నాం అనమాట. ఓకే, సో విజయవాడ నేను మధ్య మధ్యలో మీకు చూపిస్తాను ఆ ప్లేసెస్ అనేవి అని. ఓకే, థ్యాంక్ యూ. సో మా బాబు హాయ్. సో కార్లో అయితే అంతా లగేజ్ అయితే సర్దేస్తాము. సో వెళ్తున్నాం. ఓకే, లేదు అన్నట్టు గుర్తుపట్టలేదంటే ఆయన ఎంతసేపు పనిలే లేవు, ఆయన ముఖం ఏం అడగదు కదా. నన్ను చెప్పు హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. ఫస్ట్ విజయవాడ. విజయవాడ వెళ్ళాక అక్కడ ఫస్ట్ అయితే విజయవాడ వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకున్నాక ఇది వైజాగ్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇంత మంచి వైజాగ్ ఎప్పుడు చూడలేను. అదే మనం ఇంకా వైజాగ్ కి రాలేదయ్యా. అవునా, హ్యాపీ జస్టిస్ ఎస్పీ నాకేం బరువు అవుతలే, చెప్పమంటుంది కానీ నాకేం బరువు అవుతలే. అదే మనం తినేది, అన్నం తినేది. అన్నం అంటే అవే డక్స్ ఉన్నాయి, డక్స్ ఉంటాయి కదా, పెట్టి మిషన్ కాడితే బియ్యం అవుతాయి. ఒడ్లు అంటారు. ఇది లెసన్ ఉంది, ఒడ్లు అన్ని ఒడ్లు అంటారు. అదే కదా మిషన్ ఆడిస్తారు, మిషన్ ఆడిస్తే బియ్యం అవుతాయి. ఇవన్నీ ఇవన్నీ ఒడ్లేదు. కాదు, మిషన్ వేస్తే దాని లోపల బియ్యం ఉంటాయి. లోపల ఎస్, ఫైనల్లీ వెల్కమ్ టు విజయవాడ. విజయవాడకి అయితే రీచ్ అయిపోయాము. లొకేషన్స్ చాలా బాగున్నాయి, లైక్ చుట్టుపక్కల. సో కొండపైకి అయితే ఇలా వెళ్ళాలన్నమాట, కనకదుర్గమ్మ టెంపుల్కి. లైక్ ఈ ఆర్చ్లో నుంచి వెళ్ళాలి.
అండ్ యెస్ కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ పార్కింగ్ కోసం అయితే చూస్తున్నాము. జనాలు మాత్రం ఫుల్‌గా ఉన్నారు ఇక్కడ. ఇదొచ్చేసి ఫ్రీ బస్ అనమాట. లైక్ మనకు తిరుపతిలో ఎలా అయితే ఉంటాయో సో అట్లా బసెస్ అయితే ఉన్నాయి. సో మా వదిన సో చూడండి. సో పైకైతే వచ్చాం. బట్ మొబైల్స్ అయితే అలౌ లేవు అక్కడ. సో మిగతా అంతా షూట్ చేయలేదు. ఓకే. సో ఫస్ట్ అయితే తినేసి ఇంకా వెళ్దామని చెప్పేసి తినేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి బీట్రూట్ ఫ్రై, పప్పు అండ్ పల్లీల పొడి, పెరుగు, గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా మా అత్తయ్య. సో ఇక్కడ చాలా బాగుంది. లొకేషన్స్ బాగా నచ్చింది అండ్ ఎస్పెషలీ ఫర్ ఫోటో షూట్స్ కానీ అది పోయిందంటే. సో లోపల అయితే షూట్ చేయలేదు. లైక్ మొబైల్స్ అయితే అలో లేదు. ఇటు చూడండి. అండ్ నెక్స్ట్ విజయవాడ నెక్స్ట్ తర్వాత అన్నవరం వెళ్తాము. సో అన్నవరం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. సో అన్నవరం అయితే ఏది షూట్ చేయలేదు. దెన్ అన్నవరం తర్వాత మళ్ళీ విశాఖపట్నంకి అయితే వెళ్ళాం అనమాట. అది కొంచెం కొంచెం షూట్ చేశాను. సో ఇదండి, ఇది అయితే హైదరాబాద్ టు విజయవాడ జర్నీ అనమాట. లైక్ 4 hours మాకు టైం పట్టింది హైదరాబాద్ టు విజయవాడ. మేము మార్నింగ్ 10:30 10:20కి అట్లా బయలుదేరాము. మేము రీచ్ అయ్యేసరికి లైక్ మాకి 2:30 అలా అయిపోయింది అనమాట. అండ్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు. మా ఫ్యామిలీ, మా మామయ్య గారు. అసలు వ్లాగ్స్ ఎడిట్ చేసి పెడదామంటే టైమే ఉండట్లేదు. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది. సో ఇదండి ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ టు. థ్యాంక్ యూ సో మచ్.